దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సుదీర్ఘకాల పోరాటంలో విజయం సాధించిన విద్యార్థుల పక్షాన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా తీసుకొని ఇక్కడ సిజేపీ పార్టీ జెన్జీ బ్యాచ్ అంతా ఇక్కడ నుంచి అయితే నిరసనలు కాకుండా మన విజయోత్సవ ర్యాలీలు జరుపుకుంటామని చెప్పేసి ఇక్కడైతే మనతో పాటు ఇప్పుడు విజయ్ మల్లింగ్ గారు అయితే ఉన్నారు. ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఢిల్లీలో కూడా పార్టిసిపేట్ చేసిరు. మరి ఇక్కడ విజయోత్సవ ర్యాలీలో వాళ్ళు ఏం చెప్తారో మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి బ్రదర్. మరి ఢిల్లీకి వెళ్ళిరు, మరి ఢిల్లీలో జరిగిన ప్రొటెస్ట్ ను చూసిరు, మరి ఇక్కడ తెలంగాణ జెన్జీకి ఏం చెప్పబోతున్నారు? ఇది కేవలం విజయోత్సవ ర్యాలీ అని నేను చెప్పను. మేమేదో గెలిచేసినాము, మేము పీకేసినాము, ఉద్ధరించినాము అని కాదు. కేవలం సిజేపీ వల్ల సాధించింది కాదు. ఇది 12 ఏళ్లుగా చాలా ఈ ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తూ ఒక వాయిస్ ని ఇవ్వలేక జనాలని అణిచివేస్తూ చేస్తున్న కారణంగా యువత వాళ్ళంతకు వాళ్ళే తరలి వచ్చి ఈ ఉద్యమాన్ని నడిపించి ఈ రోజు మనం గెలుపుని సాధించినాం. ఈ గెలుపు మేమేదో గర్వంగా చెప్పుకోవడం కాదు, కానీ ఆ 21 మంది విద్యార్థులు ఎవరైతే నీట్ పేపర్ లీక్ కారణంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వాళ్ళకి అంకితం చేస్తూ ఒక పీస్ఫుల్ మార్చ్ చేస్తున్నాము. పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు. పోలీసులు ముందే మేము వాళ్ళని సంప్రదించినా కూడా పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది. నేను అడగదలుచుకున్నాను, పీస్ఫుల్ గా ఒక చోట కలవడానికి మా వాణిని మేము వినిపించుకోవడానికి పర్మిషన్లు ఎందుకు? ఆర్టికల్ 19 చెప్తుంది ఎటువంటి పర్మిషన్ లేకుండా పీస్ఫుల్ గా జనాలు కలవచ్చు అని. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎందుకు ఆపాలనుకుంటున్నారు? అయినా సరే వాళ్ళతో మేము పీస్ఫుల్ గా మాట్లాడినాం, పంపిస్తామని చెప్పినారు. లెట్స్ సీ. బట్ ఇప్పుడు తెలంగాణ యువతకి మేము చెప్పదలుచుకుంటుంది, ఢిల్లీలో జరిగింది. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో ఫీ రియంబర్స్మెంట్ గురించి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. జాబ్ నోటిఫికేషన్ల గురించి మనం చూస్తూనే ఉన్నాము. స్కూళ్ళ మూతవేత గురించి చూస్తూనే ఉన్నాము. టీచర్లు లేక జీరో ఎన్రోల్మెంట్ తో దాదాపు 3-4 వేల స్కూళ్లు మూతబడినాయి గత 3 ఏళ్లలో. సో వీటన్నిటిపై కలం విప్పుతాము. అది రాజకీయ పార్టీ ఏదైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడమే ఈ దేశ యువత బాధ్యత, ఈ దేశ ప్రజల బాధ్యత. అదే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. పార్లమెంట్ లో కూడా యాంటీ పేపర్ లీక్ బిల్లు కూడా పాస్ అయినట్టు తెలుస్తుంది. మరి దీని మీద యాంటీ పేపర్ లీక్ బిల్లు కేవలం తప్పు చేసినోడికి శిక్షణ గురించే మాట్లాడుతుంది, కానీ అసలు సిస్టమ్ లో లీకేజ్ ఎందుకు జరుగుతుంది, పేపర్ లీక్ ముందుగా ఎందుకు బయటకు వస్తున్నాయి, దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు జరగాలి అనే చర్చ కూడా జరపకుండా ఇమ్మీడియట్ గా దాన్ని ఒకే రోజులో పాస్ చేసేస్తాము అంటే ఎలా కుదురుతుంది? దాని గురించి అపోజిషన్ తో చర్చలు జరపాలి. దాంట్లో ఎటువంటి ఇది లేదు బిల్లులో. పేపర్ లీక్లు ఎలా జరుగుతున్నాయి, దాంట్లో ఎందుకు జరగకుండా చేయాలి అని 100% చేయాలి. కానీ అది ఒక్కటే కాదు. తప్పు జరిగిన తర్వాత, దెబ్బ తగిలిన తర్వాత బ్యాండేడ్లు కడతాను, దొంగతనం అయిన తర్వాత పోలీసులు వస్తారు, అలా కాదు. అసలు దొంగలు ఎందుకు పడుతున్నారు, దొంగతనాలు ఎందుకు అవుతున్నాయి, పేపర్ లీక్లు ఎందుకు అవుతున్నాయి, సిస్టమ్ లో ఎక్కడ గ్యాప్ ఉంది, పేపర్ ఎవరు సెట్ చేస్తున్నారు, అక్కడ పని చేస్తుంది ఎవరు, సో అక్కడ టెక్నాలజీలు ఏం వాడుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ సో మెనీ థింగ్స్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఏ అనే ఒక వ్యవస్థనే తప్పుడు వ్యవస్థ. అది గవర్నమెంట్ లో భాగస్వామ్యం కాదు, దాన్ని ఒక సొసైటీగా రిజిస్టర్ చేసినారు. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆర్టీఐ వేసుకొని ఒక అర్జీ కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్. కాబట్టి తప్పకుండా ఎన్టీఏని స్కాప్ చేయాలి, విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి. ఈ దమనకాండ ఏదైతే మీరు చేసినారో దానికి క్షమాపణ కూడా చెప్పాలి. ఆల్రెడీ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే విద్యార్థులు విజయం పొందినటువంటి మాట అయితే ప్రపంచానికి తెలుసు. మరి ఇక్కడ హైదరాబాద్ లో కూడా అంతమంది రోడ్ల మీద రావడం ఇంకా అవసరం ఏముందని అంటున్నారు ప్రజలు. అంతమంది రోడ్ల మీదకి విజయం అది ఒక చిన్న ఘట్టం మాత్రమే, అది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఆయన రాజీనామాతో మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారదు, మేము ముందు నుంచి చెప్తున్నాం. కానీ బాధ్యత తీసుకోవాలి, దానికి జవాబుదారీతనం ఉండాలి. నాదే కుర్చీ నాదే రాజ్యం, నన్ను అడిగేటోడే ఉండొద్దు, నీటి పిల్లలు చచ్చిపోతే వాళ్ళ కోసం ఒక మాట కూడా సంతాపం తెలపను అంటే ఆయన మానవత్వం లేని ఒక మనిషిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఆయన రాజీనామా కోరినాం. పీస్ఫుల్ గా మీరు నిరసనలు కానీ ఇక్కడ విజయోత్సవం చేసినా గానీ ఇక్కడ పోలీసులు లేకపోతే అది సక్సెస్ఫుల్ కావడం కష్టం. అలాంటప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎంతమంది ఎందుకు గ్యాదర్ చేస్తున్నారు? మరి పోలీస్ పర్మిషన్ అప్లై చేసినాం మేము. నేను ఎందుకు మరి వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు వాళ్ళే చెప్పాలి. ఏమైంది ఇక్కడ ఏమన్నా హైదరాబాద్ లో మనకు ధర్నా చౌక్ ఉంది, లేకుంటే ధర్నా చేసుకోవడానికి కొన్ని ప్లేసులు కూడా కేటాయించారు. అలాంటి ప్లేసులు చేసుకోవచ్చు కదా. అది ప్రభుత్వాలు చేసే ఒక టెక్నిక్. ఇది మాత్రమే పీపుల్స్ ప్లాజా పేరులోనే పీపుల్స్ ఉంది, పీపుల్ రాకుండా ఇంకేం వస్తాయి ఇడికి. అయినా చెప్పదలుచుకుంటున్నా, మేము అసలు ఈ ప్రోగ్రామ్ చేస్తున్న దానికి మా ఇన్స్పిరేషన్, మాకు మోటివేషన్ రేవంత్ రెడ్డి గారు.
ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా కోసం నిలబడి పీపుల్స్ ప్లాజా నుంచి నడిచిరు. మరి ఆయనని ఇన్స్పిరేషన్ గా మోటివేషన్ గా తీసుకొని మేము వచ్చినాం. మరి ఆయన ఎన్ని రోజుల ముందు మరి సార్ ఎన్ని రోజుల ముందు పర్మిషన్ తీసుకున్నారో ముందు చెప్పాలి. సార్ కి అంతమంది బందోబస్తుతో ఎలా పర్మిషన్ ఇచ్చినారో మాకు చెప్పాలి. అప్పుడు మేమన్నా ఒక రోజు ముందు అప్లై చేసినాం, వాళ్ళు ఎప్పుడు అప్లై చేసినారు, వాళ్ళకి ఎటువంటి బందోబస్తు ఎలా ఇచ్చారు, మాకెందుకు ఇవ్వట్లేదు? కేవలం రాజకీయ నాయకులదే కాదు పీపుల్స్ ప్లాజా, సామాన్యులది కూడా, యువతది కూడా పీపుల్స్ ప్లాజా. మీ ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆయన నాయకులు చేసే- ఈ విజయం రాహుల్ గాంధీ చేసినటువంటి విజయం అంటారు. మరి ఒప్పుకుంటారు? నేను చెప్పింది ఈ రోజు ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి చేయనీకి. మీరు నన్ను ఏం అడిగారు, ధర్నా చౌక్ లో ఎందుకు చేస్తలేరు, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. ఇక్కడ నుంచి చేయనీకి ఇన్స్పిరేషన్ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రోగ్రామ్ అంటున్నా. మాకు ఆయనే ఇన్స్పిరేషన్ అని నేను అనట్లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ ఉన్న విషయాలపై, సమస్యలపై మేము పోరాడతాం. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు ఇక్కడ రాహుల్ గాంధీ అక్కడ నిరసనలు చేయడం వల్లనే విజయం వచ్చిందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ విజయం అది ఇప్పుడు ఎవరైనా క్రెడిట్ తీసుకోవచ్చు బ్రదర్, దట్స్ నాట్ ద పాయింట్. రాహుల్ గాంధీ గారి విజయం అంటే ఓకే, ఆయన విజయం, నాకు దాంతో పోయేది లేదు, అయ్యేది లేదు. ఆయన కూడా జంతర్ మంతర్కి వచ్చిండొచ్చు, రాలేదు సరే, కానీ కేసీ వేణుగోపాల్ గానీ, చాలా మంది కానీ, పవన్ ఖేరా గారు కానీ వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ తెలిపారు. మరి మేమేమి ఒక పార్టీ సపోర్ట్ చేయలేదు, ఆయన రాలేదు అని మేమేం అట్లా దిగజారి మాట్లాడము. ఆయన చేయాల్సింది చాత్రోకి గుంజ్ అని చేయడం జరిగింది, మా వాయిస్ ని వినిపించడం జరిగింది. దానికి మేము ఆయనకు థ్యాంక్ యూ చెప్తాం. అయితే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి నిరసనలో మేము ఒక్కరి విజయం కాదు, ఇది అందరి విజయం అనేటువంటి మాటలు అయితే ఇక్కడ విజయం మల్లింగ్ గారు అయితే చెప్తున్నారు. చూస్తుండండి వేద టీవీ, కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.